వెల్కమ్ టు చింతలేని కుటుంబం. న్యూబోర్న్ బేబీస్ విషయంలో ఎలాంటి కేర్ తీసుకోవాలి, అలాగే వాళ్లకు సంబంధించి డెవలప్మెంటల్ మైల్ స్టోన్స్ అంటే ఏ ఏజ్కి వాళ్ళకు ఏమి రావాలి అనే విషయాలు ఈ వీడియోలో చెప్పుకుందాం. ఫస్ట్ పసిపిల్లలను ఎలా చూసుకోవాలి అనే విషయాల గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ది ఫీడింగ్. ఫస్ట్ 6 నెలలు కూడా బ్రెస్ట్ మిల్క్ లేదంటే ఫార్ములా మిల్క్ మాత్రమే పిల్లలకు ఇవ్వడం మంచిది. సాధ్యమైనంత వరకు బ్రెస్ట్ మిల్క్ ఇవ్వడం వల్ల పిల్లలు ఆరోగ్యంగా ఎదుగుతారు. అలాగే ప్రతి 2-3 గంటలకు లేదంటే పిల్లలు ఆకలికి ఏడుస్తారు కదా, అప్పుడు మాత్రం వారికి ఫీడింగ్ చేయాలి. ఇంచుమించుగా రోజులో 8-12 సార్లు పిల్లలకి మనం ఫీడ్ చేయాల్సి రావచ్చు. ఎప్పుడు మనం పిల్లలకు పాలు పట్టించినా కూడా వాళ్ళని భుజంపై వేసుకుని వారి వీపుపై రాస్తే బర్ప్ చేస్తారు, అంటే త్రేంచుతారు. ఇలా చేయడం వల్ల పిల్లలకు గ్యాస్ ఫామ్ అవ్వకుండా ఉంటుంది. ఇక రెండవది నిద్ర. సాధారణంగా చిన్నపిల్లలు రోజులో 16-18 గంటల వరకు నిద్రపోతారు. అంటే కంటిన్యూస్గా పడుకోరు, మధ్య మధ్యలో లేస్తూ పడుకుంటూ ఉంటారు. ఈ వయసులో వాళ్ళకి నిద్ర చాలా అవసరం, అలాగే ఆరోగ్యం కూడా. అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే పిల్లలను నిద్రపుచ్చేటప్పుడు మోస్ట్లీ వాళ్ళ వీపు మంచంపై ఉండేలాగా, అంటే వెలకత్తలా మాత్రమే పడుకోబెట్టాలి. లేదంటే SIDS అంటే సడన్ ఇన్ఫాంట్ డెత్ సిండ్రోమ్ వచ్చే ప్రమాదం ఉండవచ్చు. ఇది ఎందుకు వస్తుంది అనే కారణాలు ఇంకా తెలియదు, కానీ కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మనం ఛాన్సెస్ తగ్గించుకోవచ్చు. అవేంటంటే ఎప్పుడు పడుకోబెట్టినా కూడా పిల్లలని బ్యాక్ స్లీపింగ్, అంటే ఇందాక చెప్పాను కదా, వీపు మంచం మీద ఉండేలాగా, అంటే వెలకెత్తలా పడుకోబెట్టాలి. అలాగే వాళ్ళని ఎక్కడ పడుకోబెడతామో ఆ మ్యాట్రెస్ మరీ సాఫ్ట్గా కాకుండా కొంచెం హార్డ్గా ఉండేలాగా చూసుకోవాలి. అలాగే వాళ్ళు పడుకునే ఏరియా ఎప్పుడు కూడా పిల్లోస్ కానీ సాఫ్ట్ టాయ్స్ కానీ గుచ్చుకునే బొమ్మలు కానీ ఇలాంటివి ఏమీ లేకుండా నీట్గా ఉండేలాగా చూసుకోవాలి. అలాగే పసిపిల్లలను మాత్రం ఎప్పుడూ ఒంటరిగా పడుకోబెట్టకూడదు. పక్కన ఎవరో ఒకళ్ళు పేరెంట్స్ కానీ పెద్దవాళ్ళు కానీ ఉంటే మంచిది. తరువాతది హైజీన్. చంటి పిల్లలకు శుభ్రంగా నూనె రాసి నీళ్లు పోసి సాంబ్రాణి వేస్తే ప్రశాంతంగా ఉంటుంది. అలాగే స్నానానికి ఒక 15-30 నిమిషాల ముందు ఫీడ్ చేస్తే స్నానం తర్వాత అలసిపోయి వాళ్ళు పడుకున్నా ఆకలి బాధ ఉండకుండా ఉంటుంది. అలాగే పిల్లలకు డైపర్స్ యూజ్ చేస్తుంటే కనుక చాలా ఫ్రీక్వెంట్గా మార్చాలి. మార్చే ముందు తడిగుడ్డతో క్లీన్ చేసి ఆరిన తర్వాత డైపర్ వేస్తే మంచిది. చాలామంది డైపర్ లీక్ అయ్యే వరకు లేదా ఫుల్ బరువుగా అయ్యే వరకు ఉంచుతారు. పాపం ఆ పసిపిల్లలకు అది మంచిది కాదు. అలాగే ఓవర్ నైట్ ఒకటే డైపర్ ఉంచడం కూడా మంచిది కాదు. కాబట్టి వీలైనంత వరకు వాళ్ళ యూరినేషన్ని బట్టి ఫ్రీక్వెంట్గా డైపర్ మార్చండి. పిల్లలకు మనతో బాండింగ్ ఎలా పెరుగుతుంది? పసిపిల్లలకు మన స్పర్శ తగలడం ద్వారా వారు ధైర్యంగా ప్రశాంతంగా ఉంటారు. అంతేకాక వారిలో ఎమోషనల్ బాండింగ్ పెరుగుతుంది. అలాగే పసిపిల్లలను మనం హత్తుకోవడం వల్ల వాళ్లకు సెక్యూర్ ఫీలింగ్ కూడా వస్తుంది. నెక్స్ట్ హెల్త్ అండ్ వ్యాక్సినేషన్. పిడియాట్రిషియన్ యొక్క అడ్వైస్ ప్రకారం ఇమ్యూనైజేషన్ కోసం వ్యాక్సిన్ వేయించాలి, అశ్రద్ధ చేయకూడదు. అలాగే పిల్లల ఎదుగుదల, బరువు, డెవలప్మెంటల్ మైల్ స్టోన్స్ను మానిటర్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు డెవలప్మెంటల్ మైల్ స్టోన్స్. శిశువు పుట్టిన తర్వాత మొదటి నెలలో తల నిలబెడతారు, అలాగే సౌండ్స్కి రెస్పాండ్ అవుతారు, రెగ్యులర్గా చూసే ఫేసెస్ని రికగ్నైజ్ చేస్తారు. అలాగే 2-3 మంత్స్లో మనల్ని చూసి నవ్వుతారు, అలాగే తల ఇంకా బాగా నిలబెట్టి ఉంచుతారు. అండ్ ముఖ్యమైనది ఏంటంటే సౌండ్స్ చేస్తారు, అంటే ఉక్కు, ఉంగా ఇలాంటివి అన్నమాట. అలాగే కాళ్ళు చేతులు ఆడిస్తూ ఉంటారు. 4-5 మంత్స్లో బోర్లా పడతారు, అలాగే వస్తువులు అందుకుంటారు. అలాగే వాళ్ళ భాష పదాలు, అంటే తాత తాత, దాదా. 6 నెలలకి సపోర్ట్తో కూర్చుంటారు. అలాగే సెమీ సాలిడ్ ఫుడ్, అంటే కాస్త మెత్తగా లిక్విడీగా ఉన్న ఫుడ్ తీసుకుంటారు. ఫ్రీక్వెంట్గా చూసే మెంబర్స్ని
బాగా గుర్తుపడతారు. 7 నుంచి 8 నెలల వయసు వచ్చేటప్పటికి పాకుతారు. అలాగే సపోర్ట్ లేకుండా కూర్చుంటారు. ఒక చేతిలోంచి ఇంకో చేతిలోకి ఆబ్జెక్ట్స్ అనేవి మార్చుకుంటారు. 9 to 10 మంత్స్కి నుంచోడానికి ట్రై చేస్తారు. చిన్న చిన్న పదాలు అంటే అమ్మ, అత్త, తాత, నాన్న, మా అమ్మ ఇలాంటి పదాలు చెప్పగలుగుతారు. 11 to 12 మంత్స్కి అడుగులు వేస్తారు. బాయ్ బాయ్ అని హ్యాండ్ కూడా ఊపుతారు. ఆబ్జెక్ట్స్ మంచి గ్రిప్తో తీసుకోగలుగుతారు. తెలియకుండానే ఫస్ట్ బర్త్డే అయిపోయింది చూసారా? 1 to 2 ఇయర్స్ మధ్యలో వీళ్ళు స్టడీగా నడవగలుగుతారు. అలాగే 2 to 3 వర్డ్ ఫ్రేజెస్ చెప్పగలుగుతారు. ప్రతి దానిని క్యూరియస్గా చూడడం, వినడం ఇలాంటివి మనం పిల్లల్లో ఈ వయసులో చూస్తాం. 2 to 3 ఇయర్స్కి పరుగు పెట్టడం, అలాగే క్లైంబింగ్ అంటే కిటికీలు, మంచాలు అవి ఎక్కేయడం, అలాగే 2 to 3 వర్డ్ సెంటెన్సెస్, ఇంకా షేప్స్, కలర్స్ ఇవన్నీ కూడా రికగ్నైజ్ చేయడము, చెప్పడం కూడా ఈ ఏజ్లో మనం అబ్జర్వ్ చేస్తాం. 4 ఇయర్స్ ఏజ్కి ఫైన్ మోటార్ స్కిల్స్ అంటే డ్రాయింగ్, బేసిక్ నెంబర్స్, ఆల్ఫాబెట్స్, వెజిటేబుల్స్, ఫ్లవర్స్, యానిమల్స్, షేప్స్ రికగ్నిషన్ ఇవన్నీ కూడా ఓరల్గా చెప్పగలుగుతారు, రికగ్నైజ్ కూడా చేయగలుగుతారు. 5 ఇయర్స్కి పిల్లల్లో రైటింగ్ స్కిల్స్ పెరుగుతాయి. అలాగే గేమ్స్లో కూడా రూల్స్ ఫాలో అవుతూ ఆడతారనమాట. అంటే ఇంకా ఆటల్లో అరటిపండు అవ్వరన్నమాట. 6 ఇయర్స్ ఏజ్కి ఈ పిల్లలకు చదవడం, రాయడం, అలాగే ఎర్లీ అకాడమిక్ స్కిల్స్ అంటే రైమ్స్ చెప్పడం, చిన్న చిన్న ఎడిషన్స్, సబ్ట్రాక్షన్స్, మంత్స్ పేర్లు చెప్పడం, వీక్స్ ఎన్ని వాటి పేర్లు ఏంటి, అలాగే మనం డిక్టేషన్ చెప్తే కూడా వాళ్ళు రాయగలుగుతారు. ఇలాంటివన్నీ కూడా ఈ ఏజ్కి వస్తాయి. ఇప్పుడు పిల్లల డెవలప్మెంట్కి మనం ఎలాంటి సపోర్ట్ ఇవ్వాలి అనే టిప్స్ చూద్దాం. పిల్లలకు పాకడం వచ్చిన తర్వాత ఎక్కువసేపు వాళ్ళని పాకనివ్వాలి. అలా చేయడం వల్ల పిల్లలకు మెడ, భుజాలలో బలం పెరుగుతుంది. మనం పిల్లల దగ్గర కూర్చుని వాళ్ళతో మాట్లాడుతూ, అలాగే బుక్స్ చూపిస్తూ, వాటిలో ఇమేజెస్ని చూపిస్తూ చెప్తూ ఉన్నామనుకోండి, వాళ్ళల్లో బ్రెయిన్ డెవలప్మెంట్ చాలా బాగుంటుంది. పిల్లలకి మనం వాళ్ళ ఏజ్కి తగ్గ బొమ్మలు ఇస్తే వాటి నుంచి ఏదో ఒక స్కిల్ వాళ్ళు నేర్చుకోవడానికి ఉపయోగపడతాయి. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. మనం ఇప్పుడు పిల్లలకి ఏదైనా కారు బొమ్మ కొన్నాం చిన్నది, అమ్మ వాళ్ళు విరగొట్టేస్తున్నారు, పాడైపోతుంది అని దాచేయకూడదు. వాళ్ళకి ఇస్తే వాళ్ళది తీసి కారు ఎలా పనిచేస్తుంది, దాని లోపల పార్ట్స్ ఎలా ఉంటాయి అవన్నీ కూడా వాళ్ళు నేర్చుకుంటారు. పిల్లలకు 6 నెలలు వచ్చిన తర్వాత ఫుడ్ అనేది స్టార్ట్ చేయొచ్చు. స్టార్టింగ్లో ఏంటంటే లిక్విడీగా అంటే కూరలు లేదా రైస్ చాలా మెత్తగా ఉడికించి వాళ్ళకి తినిపించాలి. కానీ గుర్తుపెట్టుకోండి, ప్రతిదీ కూడా హెల్దీ డైట్ ఇవ్వడం అనేది పిల్లలకు మంచిది. అంటే పళ్ళు, కూరలు, పప్పులు, ఆకుకూరలు, డ్రై ఫ్రూట్స్ ఇలాంటివన్నీ ఇస్తే వాళ్ళు ఏ విటమిన్ కూడా డెఫిషియన్సీ లేకుండా హెల్దీగా పెరుగుతారు. 2 సంవత్సరాల లోపు పిల్లలకు ఎట్టి కూడా స్క్రీన్ టైం అనేది అలవాటు చేయకూడదు. ఖచ్చితంగా పేరెంట్స్ కానీ ఎవరైనా పెద్ద పిల్లలు ఉంటే వాళ్ళు కానీ ఎంగేజ్ చేస్తూ వాళ్ళతోటి ఆడించాలి. అబౌవ్ 2 ఇయర్స్ పిల్లలకి కూడా స్క్రీన్ టైం తగ్గించి అవుట్డోర్ గేమ్స్ లేదంటే ఏదైనా యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ కూడా ఇంట్రడ్యూస్ చేయొచ్చు. ఇప్పటి వరకు చెప్పిన మైల్ స్టోన్ డెవలప్మెంట్ అంతా కూడా ఆయా పిల్లల యొక్క పర్సనాలిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో కొంచెం అటు ఇటు అయినా కంగారు పడక్కర్లేదు. మీకేమైనా భయంగా అనిపిస్తే డాక్టర్ని కన్సల్ట్ చేయండి. వీడియో చూశారు కదా, సరదాగా మీ పిల్లలకు బర్పింగ్ కోసం మీరు ఏ మెథడ్ యూజ్ చేశారో కామెంట్ చేయండి. అలాగే మీ పిల్లల యొక్క ఫస్ట్ స్మైల్ మీరు ఎప్పుడు చూశారు, అలాగే వాళ్ళు మిమ్మల్ని ఫస్ట్ టైము అమ్మా అని పిలిచినప్పుడు మీ ఎమోషన్ ఎలా ఉంది అనేది కామెంట్ చేసేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు చింతలేని కుటుంబం.